అబు దుబాయ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్గా అధ్యక్షుడిగా రమేష్ బాబు గారు ఆహ్వానం నా మిత్రుడు కట్కన్ రవి ద్వారా నాకు అందడం ఈ దసరా ఉత్సవాల్లో అది అబు దుబాయ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా మీ మధ్యలోకి రావాలి, ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పేటువంటి లక్ష్యంతో మీ మధ్యలోకి రావడం జరిగింది. వస్తున్న క్రమంలో అబు దుబాయ్ తెలుగు అసోసియేషన్ వారి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, సంఘ సభ్యులు మాపై చూపినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మీరు ఆహ్వానించిన తీరు, మీ మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాలే పాల్పంచుకున్నటువంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఈ స్థానానికి వచ్చినటువంటి మన బిడ్డకు మనం సత్కరించుకుందామని చెప్పని ఇక్కడ నాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ కూడా అబు దుబాయ్ తెలుగు అసోసియేషన్కి సంబంధించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంగా వేదిక పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నమాట సందర్భంగా తెలియజేస్తూ, మన పల్లెల్లో ఉన్నట్టుగానే ఈరోజు ఈ హాల్ మన మధ్యలోకి రావడంతో ఈ దసరా పండుగ ఉత్సవాలు మన దగ్గరే మన టౌన్లో ఇక్కడ జరుపుకుంటున్న భావన కనిపిస్తుంది. అది అబు దుబాయ్లో గత కొద్ది సంవత్సరాలుగా ఉపాధి నిమిత్తం, ఇతర ఉద్యోగ నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడి మన తెలుగువారి కష్టసుఖాల్లో అనేక సంఘాలు పాల్పంచుకుంటారు. వారి కష్టసుఖాల్లో వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ అనేక సంఘాలు ఈరోజు అబు దుబాయ్లో, అదే దుబాయ్లో, షార్జాలో, డిఫరెంట్ యూఏలో కానీ గల్ఫ్ రాష్ట్రాల్లో అనేక సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచన విధానం ఒకటే నేను భావించిన. సంఘాలుగా వేరైనప్పటికీ, భావాలు వేరైనప్పటికీ, ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క సిద్ధాంతం ముందుకు పోతున్నప్పటికీ, మన మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరి లక్ష్యం ఒకటే, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అండగా నిలబడాలని చెప్పండి. ఈ కార్మిక సంఘాల కోసం పనిచేస్తున్న వారందరూ కూడా గుర్తించి, గమనించి వారు చెప్పినటువంటి కార్యక్రమాలని అమలు చేయని చెప్పిన ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో నేను ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండేటువంటి సందర్భం